2019 నుంచి 24 వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందని. అందుకే నా అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది, అందుకే నా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అందుకే లూలుని మీరు పంపించేశారు. ఇప్పుడు గౌరవ ఎల్ఓపి గారు లూలుని ఎగతాళి చేస్తున్నారు. గౌరవ ఎల్ఓపి గారు యూట్యూబ్కి వెళ్ళి కొచ్చిలో లూలు కట్టిన ఐటీ స్పేస్ ఒక్కసారి మీరు చూడండి సార్. హైదరాబాద్లో లూలు కట్టిన ఒక మాల్ చూడండి సార్. కొచ్చికి వెళ్తే వాళ్ళు ఒక హోటల్ కట్టారు, దయచేసి ఒకసారి చూడండి సార్. ఎస్ సార్, హైదరాబాద్ కట్టారు సార్, అద్భుతంగా కట్టారు సార్, అద్భుతంగా కట్టారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమి లూలుకి ఇచ్చే ముందల స్వయంగా కోచికి వెళ్ళి కోచిలో వాళ్ళు కట్టిన మాల్ చూసారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యాజ్ సీఎం హీ వెంట్ దేర్. అక్కడ హయత్ హోటల్ కట్టారు. యాజ్ సీఎం హీ సా ద హోటల్. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అది ఇస్తాం జరిగింది. త్రూ అ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, ఎవరు ప్రమేయం లేకుండా చేశారు. అధ్యక్ష, పీపీఎల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. మళ్ళీ కోర్టు ఎందుకు మీకు ముట్టకాయలు వేసింది, ఎందుకు స్టే ఇచ్చింది అధ్యక్ష? బికాజ్ వీ ఫాలోడ్ డ్యూ ప్రాసెస్. టెండరింగ్ పకడ్బందీగా మేము పాటించాం కనుకనే ముట్టకాయలు మీకు పడినాయి. ఇప్పుడు భారం అంతా ప్రజల మీద పడేటట్టుంది. 10,000 కోట్లు మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం పర్వాలేదో, 10,000 కోట్లు భారం ప్రజల పైన. దయచేసి అది ఆలోచించమని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడారు ఎల్ఓపి గారు. 13% వాజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ టీడీపీ 5 years. 13% ఆల్ పుట్ టుగెదర్ 13% గ్రోత్ రేట్ మేము చేసి చూపించాం. ఆక్వా ఇస్ ఆల్సో ఇన్ ఇండస్ట్రీ సార్. ఆక్వా ఇస్ ఆల్సో ఇన్ ఇండస్ట్రీ సార్. ఆక్వా టుడే వీఆర్ నంబర్ 1 బికాస్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. సో 13% జిఎస్డిపి గ్రోత్ చేశాం అధ్యక్ష. 23 సమ్మిట్ జరిగిందన్నారు, వచ్చారు వెళ్ళారు, భోజనం చేశారు వెళ్ళారు, ఒకరు పెట్టుబడులు పెట్టలా. ఐఎమ్ సారీ, ఇన్వెస్టర్ సమ్మిట్లో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్ళారు అన్నారు కదా. ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు సార్, ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు. రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు. ఇది ఎట్టుందంటే అధ్యక్ష, కియా మోటార్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు పోస్ట్ పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కియా వాళ్ళని కలిశారంట, దానివల్ల ఈ పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. ఎట్లవుతుంది అధ్యక్ష? దాని తర్వాత అధ్యక్ష ఒక్క నిమిషం చాలా ఉన్నాయి, ఒక్క నిమిషం కొంచెం మాట్లాడు. కడప స్టీల్ ప్లాంట్ మేము కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు మనం అనుకున్న ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గౌరవ సభ్యులు నేను హైదరాబాద్ గురించి మాట్లాడాను అన్నాను అధ్యక్ష. రాష్ట్ర విభజన గురించి మాట్లాడాను. ఐ డెంట్ గో బ్యాక్. మాట్లాడాను 94 నుంచి మొదలు పెట్టచ్చు. మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది, ఐఎస్బి ఎలా వచ్చింది, సైబర్ టవర్ వల్ల ఆ ఫోటోలు చూపిస్తే అందరికి అర్థమవుతుంది ఎలా మొత్తం ఆ ప్రాంతం మారిపోయింది అనేదాన్ని. నేను వెళ్ళలేదు, నేను 2005 గురించి మాట్లాడలేదు, 14 గురించి మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డాం, పెట్టుబడులు ఎలా తీసుకొచ్చో, కియాలు వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. వేరే ఆలోచన ఏం కాదు అధ్యక్ష. అదాని డేటా సెంటర్ గురించి ప్రస్తావించారు గౌరవ సభ్యులు. రికార్డ్స్ చెక్ చేసుకోండి. ఐ వాజ్ ద ఐటీ మినిస్టర్ బ్యాక్ దెన్. 2019 ప్రభుత్వం మారే ముందర మేమే కేటాయించాం, శంకుస్థాపన చేసాం, పనులు ప్రారంభించాల్సిన 5 సంవత్సరాలు అక్కడ ఒక్క కంప్యూటర్ కూడా రాలేదు అధ్యక్ష. 5 yearsలో ఎక్కడ రాలేదు ఒక్క కంప్యూటర్. మొన్న వెళ్ళాను, పిచ్చి మొక్కలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అక్కడ ఎక్కడ నేను ఎత్తికాను అధ్యక్ష, ఒక్క కంప్యూటర్ కూడా లేదు, ఒక జీపీయూ లేదు అధ్యక్ష. వెయిట్ అండ్ వాచ్. 2 yearsలో గూగుల్ విల్ ఫినిష్ ఇట్స్ ప్రాజెక్ట్. 1 gigawatt డేటా సెంటర్ విశాఖపట్నంలో అండ్ సిఫీ కూడా ఇంకొక 500 megawatts చేసి చూపిస్తాం మేము. ఎలాంటి కంగారు పడదు, 100% వీళ్ళు, ఎందుకంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది. నేను ఒకటే కోరుతున్నాను గౌరవ సభ్యులు కూడా, ఆర్ కమిట్మెంట్ ఈజ్ వెరీ క్లియర్. అందరం ఒప్పుకుంటున్నాం, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలని అందరం ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్నప్పుడు అధ్యక్ష, ఇప్పుడు టీసీఎస్ ఉంది, కాగ్నిజెంట్ వచ్చారు. ఎస్, ఇట్ ఈస్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ. తక్కువ ధరతో వాళ్ళకి ఇస్తే అదొక హుక్ కింద ఉంటుంది. భూమి ధర కన్నా వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ ఎంత చేయబోతున్నారు కూడా సుమారుగా 15,000 కోట్లు. ఒక 25,000 మంది పనిచేస్తే 15,000 కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ అనేది వస్తుంది. జిఎస్టీ ఆన్ అన్ యావరేజ్ 10% వేసుకున్న ఎవ్రీ ఇయర్ 1,500 crores అదనంగా స్టేట్కి కూడా జిఎస్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్. సో దయచేసి మీరు కూడా గౌరవ సభ్యులందరం కూడా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, బయట ప్రెస్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఏమవుతుందంటే అధ్యక్ష, టీసీఎస్ లాంటి కంపెనీకే ఇవ్వనిట్లేదంట అన్న ప్రచారం మొదలైందంటే పెట్టుబడులు పెట్టేదానికి ఎవరు రారు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు
అన్ని గమనించాలని ఈ సభాముఖంగా కోరుతున్న అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్. మేము పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి చాలా తేడా ఉంది అధ్యక్ష. దే ఆర్ నాట్ వన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష. ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు, ముందలు తీసుకెళ్తాం, ఈ సపోర్ట్ ఉండాలి, ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయిందని ఇక్కడ చెప్తున్నాం.